వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా నగర పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 500 కోట్ల మెటీరియల్ కాంపిటేట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. గత సంవత్సరాల పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2014-19 మధ్యకాలంలో నిర్మించిన చెత్త నుంచి సంపద యూనిట్లను తిరిగి ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతుగా వ్యవసాయ సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. పర్యాటక అభివృద్ధిపై మాట్లాడుతూ జిల్లాలో టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత బీచ్లను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు భగ్గు రమణమూర్తి, గొండు శంకర్, మామిడి గోవిందరావు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ కూటమి ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ కూటమి ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్ బండను మోస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్యాస్ ధర పెంచి పేదలపై భారాలు వేయడం సిగ్గో సిగ్గో. కేంద్ర బీజేపీ దుర్మార్గం నశించాలి. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. పెద్దోళ్లకు రాయితీలు ఇస్తూ పేదలపై భారాలు వేయడం సిగ్గో సిగ్గో. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ పేదలపై భారాలు వేయడం సిగ్గో సిగ్గో. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. ఈ సందర్భంగా డి గోవిందరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గించినందున వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి ఆ ఫలితాలు అందించాలి. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 400 ఉండే గ్యాస్ సిలిండర్ ధర నేడు 880లకు పెరిగిందని, దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులకు పెద్ద భారం పడుతుందని, మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు, వస్తువు ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57% పెంచడంతో పాటు సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చిందని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలిస్తూ రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 400 కోట్ల భారం మోపుతుందని పేర్కొన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజల మద్దతుతో పోరాటాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, స్థానిక నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, బి రాము తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ చేపడుతున్నామని నరసన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వినతులు అందజేశారు. త్రాగునీటి సమస్యలు, రెవెన్యూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు మరియు మౌలిక సదుపాయాలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా గత వైసీపీ పాలనలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలతో ప్రజలు నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలు అధికారులు ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా దర్బార్ నందు వచ్చే ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలాస ప్రజలకు దశాబ్దాల నాటి నీటి ఎద్దడి తీరబోతుందని కమిషనర్ ఎన్ రామారావు తెలిపారు. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు నుండి వాటర్ సప్లై సన్నాహాలు చేస్తున్నామని కమిషనర్ ఎన్ రామారావు తెలిపారు. 1&H5 రోడ్లో గల అక్కుపల్లి జంక్షన్ సమీపం నుండి పైప్ లైన్ పనులు చేపడుతున్నామని కమిషనర్ ఎన్ రామారావు పేర్కొన్నారు. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలకు శుభవార్త చెప్పిన కమిషనర్ ఈ సందర్భంగా ట్రయల్ రన్ చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. పైప్ లైన్ వర్కర్స్ కు సంబంధించిన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. మన పలాస, కాశీబుగ్గ
జంట పట్టణాలకి వాటర్ సప్లైకి సంబంధించి వర్క్స్ అన్ని నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ పైప్ లైన్స్ మనం వేయటానికి తగ్గ వర్క్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. కొన్ని ట్రయల్ రన్స్ పాత లైన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రయల్ రన్స్ వేస్తూ ఉన్నాం. ఈ వర్క్ అంతా కూడా 10 నుంచి 15 రోజుల్లో పూర్తయి మనం ఏదైతే మనకి 5 MLD అవసరమైందో మన టౌన్కి ఆ 5 MLD వాటర్ కూడా మనం ఉద్దానం ప్రాజెక్ట్ నుంచి తీసుకోబోతున్నాం. 24x7 మనం వాటర్ని మన జంటపట్టణాలకి పలాస జంటపట్టణాలకి ఇవ్వబోతా ఉన్నాం. ఈ వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, స్పీడప్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ పనుల ప్రగతిని పరిశీలిస్తూ ఉన్నారు. ఎండాకాలంలో చల్లని వార్తకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ స్పష్టం చేశారు. బుధవారం 80 ఫీట్ రోడ్ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు గుండుశంకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం గారా శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గుండుశంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలు తెలపవచ్చునని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులను ఎమ్మెల్యేకి అందజేశారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం వమ్మర్విల్లి పంచాయతీ సిలగాం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ హిందూ సనాతన సంప్రదాయంలో దేవాలయాలకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంగళవారం చైత్రశుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి తిరువీధి నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంగళవారం చైత్రశుద్ధ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ స్వామివారికి వెండి అశ్వవాహములపై గ్రామ తిరువీధి నిర్వహించి అనంతరం స్వామివారికి శ్రీ ఉషా పద్మినీచాయ దేవీలతో కళ్యాణ మహోత్సవము మరియు అగ్ని ప్రతిష్ఠానము ప్రవేశ హోమాదులు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాద్రి తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు కోసం రాజ్యంలో జన సైనికులు పూజలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైనట్టు తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని జన సైనికులు తెలిపారు. మార్క్ శంకర్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యం పోలపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన కుటుంబం అండగా ఉంటుందని సురేష్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అకస్మాత్తుగా అనూహ్యంగా సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫ్యూచర్లో ఆ మార్క్ శంకర్ ఆరోగ్యము కోలుకొని తొందరగా రికవర్ అయ్యి మరి ఈయనకి ఇంకా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలని ఈరోజు మేము రాజాము పోలుపల్లి పైడితల్లమ్మ వారి దేవాలయంలోనూ చర్చిల్లోనూ తర్వాత అలాగే మసీదుల్లోనూ కూడా ప్రార్థనలు జరుపుతున్నాం. అది ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మేము అందరినీ మేము కూడా ఆశిస్తున్నాం. మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.